మీద అంటే సినిమా గురించి చెప్పాలని అంటే మాత్రం అల్టిమేట్ మూవీ. వాళ్ళ పడ్డ కష్టం మాత్రం సినిమాలో తప్పకుండా తెలుసు. అరే మా టీం వచ్చారు, మా టీ కొట్టు మేడం వచ్చారు, అండ్ మిస్టర్ ఆనంద్ 4 పిల్లర్స్ లో ఒక అతను వచ్చారు. కమాన్ మేడం, రండి, ప్లీజ్ కమ్, వెల్కమ్, రండి. హాయ్, బాగున్నారా? నైస్. ఈవిడెవరో తెలుసా? అదే నేను ఒక టీ కొట్టు చుట్టూ సినిమా జరుగుతుంది చెప్పాను కదా, షీజ్ యువర్ నేమ్? యువర్ నేమ్? మంజుల. ఎస్, మంజుల ఈజ్ ద ఆనంద్. అదే 4 పిల్లర్స్ అని చెప్పాను కదా, తనలో ఇచ్చినప్పుడు. ఓకే, గుడ్. చెప్పండి మీ అభిప్రాయాలు సినిమా గురించి చెప్పండి. సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటక్క? టీ కొట్టు పెట్టుకొని నలుగురు హీరోస్ నా దగ్గర రావడం, మూవీ గురించి డిస్కషన్ చేయడం. ప్లస్ నాకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. నేను ఒకప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ చాయిస్ రాక చాలా ఇబ్బంది పడ్డాను. నా ఇబ్బంది వీళ్ళు పడుతున్నారని గమనించి వీళ్ళకి సపోర్ట్ చేయడం. అంటే మీరు చేరుకునే గమ్యాన్ని వాళ్ళ ద్వారా గమ్యం చెప్తున్నారు. ఓకే, మీ క్యారెక్టర్ ఏంటన్నా? ఇందులో డైరెక్టర్ గారు నాకు ఒక మంచి కామెడీ వచ్చింది. అమలాపురం నుంచి ఫిలిం నగర్ దిగాం. ఓకే, యాక్టర్ హీరో అవుతుందా దిగాం. ఇందులో అమలాపురం ఆనంద్ గారు మంచి కామెడీ. ఓకే, మా అమలాపురం స్లాంగ్ తోటి మంచి మంచి డైలాగ్. మీ సినిమా గురించి మా ఆడియన్స్ ఏం చెప్తారు? ఆడియన్స్ చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే కష్టపడకుండా ఏది కాదు. ఇప్పుడు స్టార్ హీరో చూసి లేకపోతే వేరే వాళ్ళని చూసి ఒకసారి ఏదో అయిపోవాలని ఒక అంచనా తోటి వచ్చేసి ఇక్కడికి వచ్చేప్పటికి స్ట్రగుల్స్ ఇవన్నీ చూసి డిప్రెషన్ లోకి వెళ్ళి బ్యాడ్ హ్యాబిట్స్ లో నవ్వడం, లేకపోతే ఏదైనా చేసుకోవడం ఇలాంటివి కాకుండా మనం వచ్చామంటే కీడించి మేరించి అన్నారు. ప్రతిదీ కూడా మంచి చెడులు ఎన్నో ఉంటాయి. ఆడుకోడు తట్టుకుని ఒకవాడుకు మనం స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా వేసుకుంటూ మనం విజయం సాధించాలి. ఒకవేళ మనం అనుకున్నది జరగకపోయినా మనం ఏ విధంగా నెక్స్ట్ వేరే ఏ విధంగా మనం మళ్ళీ డెవలప్ అవ్వచ్చు, లేకపోతే అనుకున్న సాధించగలం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఎప్పటికన్నా కూడా ఫలిస్తుంది. ఓకే, అదే ఇందులో మీకు కూడా తీసింది స్టోరీ కూడా అలాంటిదే, మా జీవితంలో జరిగింది కూడా అలాంటిది. ఓకే, మీరు చెప్పండి మీ సినిమా గురించి. సినిమా గురించి చెప్పాలంటే సినిమాలో సినిమా అనమాట. అంటే డిఫరెంట్ స్టోరీ. ఓకే, అందరూ చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే షూటింగ్ అంతా హడావిడిగా జరగడం వల్ల ఫాస్ట్ గా ఇంకా నెక్స్ట్ మంత్ రిలీజ్ డేట్ ఎప్పుడు? డేట్ అనేది నెక్స్ట్ మంత్ జూన్ లో. ఓకే, డేట్ అనేది కన్ఫర్మ్. ఓకే, సినిమా అని చెప్పొచ్చు. ఇంకా క్యారెక్టర్ వైజ్ గా అయినా ఒక మూవీ ఫిలిం ఇండస్ట్రీ ఫస్ట్ వచ్చే వాళ్ళు ఏమేం స్ట్రగుల్స్ పడుతుంది దాంట్లో ఉంటదన్నమాట మూవీలో. అంటే ఫిలిం ఇండస్ట్రీకి ఎవరైనా రావాలని అనుకుంటే కష్టాలు ఏంటి, సక్సెస్ అయిన తర్వాత హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అనేది ఉందన్నమాట. ఓకే, మీ సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి అసలు? చూడాలి అంటే ఇప్పుడు సినిమా చూడాలంటే సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండాలి, హీరోయిన్ అందంగా ఉండాలి, ప్లస్ దాని ఏమంటారు లిప్ లాక్స్ ఉండాలి, అవన్నీ ఉండాలి. ఇప్పుడు సినిమా చాలా చూడాలంటే అంటే ఇప్పుడు ఏం లేవు కదా. మా మేడం అందంగా లేదని అంటారే? నేను అలా చెప్పలేదు. ఇప్పుడు సినిమా రొమాన్స్ ఉండాలి, ఆమె చూడాలంటే ఫైట్ ఉండాలి. ఆమె సీన్ చూడండి సినిమాకి. షీఈ్ వెరీ గుడ్ యాక్టింగ్ ఫర్ డే. నేను ఒక విషయం చెప్తాను, ఈవిడికి ప్రత్యేకంగా నేను సారీ చెప్పాలి. ఎందుకంటే కళామ తల్లిని కాలుతో తన్నినంటే ఆ రోజు ఆవిడ నా గురించి, ఆ క్యారెక్టర్ గురించి ఆమె పడ్డ బాధ, సార్ ఇంత జరిగినా గానీ మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఒక్క ఛాన్స్ సార్ అన్నా గానీ ఆవిడ ఒక కాలుతో ఒక తన్ను తల్లి ఆవిడ నెట్టేసి వెళ్తాను నేను. ఆవిడ లేచి దుర్గాదేవి చూసారా, అలా చూస్తున్నా సాయి, ఒరే మట్టి కొట్టుకొని పోతావని చెప్పిపోతారు. బాగా చేశారండి మీరు, వెరీ గుడ్, చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని అందరం చూసిన తర్వాత నాకు ఆ రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. వెరీ నైస్, గుడ్. సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగింది అసలు? 1 year అయిందండి, పోయిన జూన్ జూలై. బట్ అందరూ కూడా ఏంటంటే టీం అంతా
చాలా కోఆర్డినేషన్ గా ఎవ్రీ వన్, మా మేనేజర్ బాలరాజ్ గారు కానివ్వండి, డైరెక్టర్ హరీష్ గారు కానివ్వండి, అండ్ ప్రొడ్యూసర్ నాగప్రసాద్ గారు కానివ్వండి, ఈ లిటిల్ బేబీస్ క్రియేషన్స్ లో చాలా గొప్పగా ఈ సినిమా తీశారు. అదేంటంటే ఇట్లు మీ సినిమా, సినిమాలోనే సినిమా. ఆ సినిమాలో సినిమా తీయడం అంటే చాలా ధైర్యం ఉండాలి. అంటే అందరూ సినిమా అంటే ఒక స్టోరీ, ఒక రియల్ లైఫ్ స్టోరీ, అలా కాకుండా సినిమాలో సినిమా తీయడం అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. నార్మల్ గా ఇప్పుడు స్టోరీ ఉంటే ఒక సాడ్ ఫ్యామిలీ స్టోరీ, ఒక పల్లెటూరు స్టోరీ, అలా ఇప్పుడు మూవీస్ వస్తున్నాయి. కానీ ఈ సినిమాలో సినిమా అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ అని అనిపించింది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, ఇంటర్వ్యూ ఇచ్చింది. థ్యాంక్ యూ అండి. అంతేనా?